ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఎక్కడున్నా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి? బాబాగారు మనతో ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి రేపు గురువారం కదా, ప్రతి ఒక్కరూ నా గుడికి వెళ్తారు కాబట్టి నేను చెప్పినటువంటి ఈ చిన్న పరిహారాన్ని చేసుకో, ఖచ్చితంగా నువ్వు ఒక అద్భుతాన్ని చూడగలవని మనకు బాబాగారైతే ఈ పరిహారం గురించి చెప్తున్నారనమాట. మీరు ప్రతి ఒక్కరూ టుమారో గుడికి వెళ్తారు కదండి. రేపు గురువారం కాబట్టి బాబా గుడికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెళ్తారు. ఒకవేళ వెళ్ళలేకపోయిన వాళ్ళు కూడా ఏం కాదండి, వచ్చే గురువారం అనేది చేసుకోండి. ఒకవేళ వీలు కాకపోతే తీరని కోరికలతో ఇంకా ఎన్నో ఇబ్బందులతో ప్రతి ఒక్కరం ప్రతిరోజు బాధపడుతూ ఉంటాం కదా. మాకు ఆ పని జరిగితేనే మేము సంతోషంగా ఉండగలం. అది మా పిల్లల భవిష్యత్తు కానీ, లేకుంటే మా భర్తలో మార్పు రావాలని కానీ, ఇంకా పిల్లల్లో మంచి అభివృద్ధి కలగాలని, ఇంకా ఇంట్లో కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇంకా అప్పుల బాధలు కానీ, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఒక్కరికి ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒక తీరని సమస్యతో మనం బాధపడుతూ ఉంటాం. ఆ సమస్య తీరితేనే మనం ప్రతి ఒక్కరూ మనకు మనశ్శాంతి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అలా అనుకున్న వాళ్ళు రేపు బాబా గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం బాబాకి పాదాల దగ్గర మనం మొక్కుకుంటాం కదండి. బాబాని మనం చూడగానే, మనకు బాబా ఫోటోని కానీ, బాబా విగ్రహాన్ని కానీ చూడగానే మనకు ఏదో ఒక తెలియని అనుభూతి అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఏదో ఒక ప్రశాంతత, మానసిక ఆనందం అట్లా కలుగుతుందన్నమాట గుడికి వెళ్ళినప్పుడు. ఫ్రెండ్స్, నిజంగా కదండి, నాకైతే అలానే ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో మీకు కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి నాకు. బాబాని చూడగానే మనకు ఇంకా లేని బాధలన్నీ గుర్తొచ్చి, బాబా మాకు అది ఖచ్చితంగా తీరాలి, మాకు అది జరిగితేనే మేము సంతోషంగా ఉంటామని మనం చెప్పుకుంటూ బాబా దగ్గర ఎన్నో సార్లు కోరికలు అనుకుంటూ ఉంటాం కదా. మీరు బాబాగారి పాదాల దగ్గర ఇలా మొక్కుకుంటున్నప్పుడు ₹2 దక్షిణ మీరు బాబాగారి కాళ్ళ దగ్గర పెట్టండి. ఒకటి శ్రద్ధ, సబూరి అనమాట. ఆ ₹2 అర్థము. బాబాగారు భిక్షాటన చేసేటప్పుడు కూడా షిరిడిలో బాబాగారు భిక్షాటన చేసేటప్పుడు ₹2 మాత్రమే అడిగేవారనమాట. వాళ్ళ కర్మలన్నీ ఆ ₹2లోనే తీసుకుంటూ బాబాగారు మనకు మంచి కర్మలను ఇచ్చేవారంటే, ఒకటి శ్రద్ధ, సబూరి. ఆ ₹2 దానంగా మనం బాబాగారికి ఇస్తుంటే అప్పటి కాలంలో బాబాగారు స్వీకరించేవారనమాట. అలాంటి ₹2 మీరు బాబాగారి పాదాల దగ్గర పెట్టి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది బలంగా మీరు బాబాగారి ఎదురుగా చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు సమస్యకి పరిష్కారం అనేది బాబాగారు ఒక 24 అవర్స్, కనీసం మీరు పొద్దున గుడికి వెళ్తే సాయంత్రం లోపే మీకు అద్భుతం అనేది జరుగుతుందనమాట. ఒకవేళ పొద్దున వెళ్ళలేని వారు సాయంత్రం వెళ్ళినా కూడా మీకు రేపు ఎల్లుండి ఉదయం కల్లా మీకు కొంచెం మనశ్శాంతి అనేది మీకే అర్థమవుతుంది, నిజమే కదా అని. అలా ₹2 మనము బాబాగారి ఎదురుగా పెట్టిన తర్వాత, బాబాగారి గుడిలో దుని ఉంటుంది కదండి. దునిలో మీరు కొబ్బరికాయ అనమాట, అంటే పీచు తీయండి, పీచుతో సహా ఉన్న ఒక కొబ్బరికాయను తీసుకోండి. దునిలో మీరు ఉదిబత్తీలు కానీ, ఇంకా ఫ్లవర్స్ కానీ 3 అనమాట. అంటే కొబ్బరికాయ, ఉదిబత్తీలు 2 మీరు 2 చేతులతో ఇలా మనకు దునిలో మంటలో వేసేసేయండి. దునిలో వేసేసిన తర్వాత మీ కోరికను దుని చుట్టూ ఒక 9 ప్రదక్షిణలు చేసుకుంటూ మీ మనసులో ఉన్న కోరికను మీరు అనుకోండి. ఆ కొబ్బరికాయను మీరు దునిలో వేసిన తర్వాత, మీరు దునిలో వేసిన తర్వాత కొబ్బరికాయ ఇంకా కాలిపోతుంది కదండి. ఆ కొబ్బరికాయ కాలిపోయిన తర్వాతనే మీకు ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే మీకు అనిపిస్తూ ఉంటుంది, మేము ఇందాక అనుకున్నాం కదా, అది ఖచ్చితంగా మాకు జరుగుతుంది అని. మీరు ఇంటికి వచ్చే లోపే మీకు ఏదో ఒక రూపంలో బాబాగారు మీకు సహాయం అనేది చేస్తారనమాట. ఇది 100% నిజమండి, ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలామంది చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ మీకు ఉద్యోగ సమస్యలు, అంటే మీరు ఉద్యోగం రావాలనుకున్నా, ఇంకా మాకు అప్పుల బాధలు వెంటనే తీరాలన్నా కూడా ఇంకొక పరిహారం అండి. నల్ల మినుములు, వడ్లు, పెసులు. నల్ల మినుములు, వడ్లు, పెసులు ఓన్లీ పిడికెడు మాత్రమే. అంటే నల్ల మినుములు ఒక పిడికెడు, పెసులు ఒక పిడికెడు, వడ్లు ఒక పిడికెడు. ఈ మూడిటిని మనం దునిలో వేసి మీ కోరికను దుని ఎదురుగా చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ సమస్య, అంటే ఉద్యోగం మనకు రావాలన్నా కూడా, మనకు చాలామందికి గవర్నమెంట్ జాబే రావాలి అని ఒక తీరని ఆశ అనేది ఉంటుంది కదండి. అది ప్రైవేట్ జాబ్ అయినా సరే, గవర్నమెంట్ జాబ్ అయినా సరే,
మీరు బాబాగారి దుని ఎదురుగా మీరు గుడికెళ్ళినప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని చేసుకోండి. అలా దునిలో వేసిన తర్వాత ఒక 5 ప్రదక్షిణలైతే చేయండి. ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది. అప్పుల బాధ నుండి బయటపడొచ్చు. ఉద్యోగ సమస్యలు కూడా తీరొచ్చనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 పరిహారాలలో మీకు నచ్చిన ఏదో ఒక పరిహారాన్ని మీరు గుడికి వెళ్ళినప్పుడు చేయండి. ఖచ్చితంగా మీకు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇది 100% నిజం. నమ్మిన వాళ్ళు చేయండి. ఇంకా నమ్మని వాళ్ళు నేనేం చేయలేనండి. ఇది నిజమా అబద్ధమా అని భ్రమలో బతుకుతూ ఉంటారనమాట చాలామంది. అలా భ్రమలో ఉండే వాళ్ళకు ఏది చేసినా కూడా అది జరగదండి. మనం మనస్ఫూర్తిగా బాబాగారిని ఏదైనా మనస్సులో అనుకొని బాబాగారి ఎదురుగా ప్రార్థించినట్లయితే మనస్ఫూర్తిగా అనుకుని చేసే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. ఏదో బాబాగారు చేస్తారు, చెయ్యరు అని అపనమ్మకంతో చేయకూడదనమాట ఏదైనా సరే. బాబాగారి ఎదురుగా ఇదొక్క సమస్యను మీరు ఈ పరిహారాన్ని ఒక్కటి చేసుకోండి. మీకు ఖచ్చితంగా తీరని సమస్యలు ఉంటే ఖచ్చితంగా తీరుతాయి. ఇది మనకు బాబాగారు ఇస్తున్నటువంటి చిన్న పరిహారం అండి. మీరు రేపు ఖచ్చితంగా చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.